సో మనకి ఇటీవల పోటీ పరీక్షల్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రానున్నటువంటి పోటీ పరీక్షల్లో సో ప్రైమ్ మినిస్టర్ మన భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి అవార్డుల పైన అడుగుతున్నారు. సో మన లాస్ట్ టీజీపీఎస్సీ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి గ్రూప్ 3లో కూడా మనకి ఏంటంటే సో మనకి రష్యా దేశం ఇచ్చినటువంటి అవార్డు పైన అడగడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో మనకి భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారికి ఒక వివిధ దేశాల అత్యున్నత పురస్కారాలు ఏమొచ్చాయి, దాంతోపాటుగా అంతర్జాతీయ పురస్కారాలు అంటే దేశాలు ఇచ్చినటువంటి పురస్కారాలు కొన్ని, వివిధ అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి కొన్ని అన్నమాట. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అవార్డు రావడం జరిగింది. అలా గతంలో గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు రావడం జరిగింది, గ్లోబల్ పీస్ ప్రైజ్, ఇలాంటి అంతర్జాతీయ అవార్డులు ఇవి అంతర్జాతీయ సంస్థలు ఇస్తాయి. మనకి దేశాల అత్యున్నత పురస్కారం అనేది దేశాలు ఇస్తాయి. ఇప్పుడు మనకి సెయింట్ ఆండ్రూస్ అపోజల్ అనే అవార్డు ఈ మధ్యలో మనకి రష్యా దేశం ఇచ్చింది అవార్డుని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. సో ఇలాంటి వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది, ఓకేనా, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మనకి ఫస్ట్ అవార్డుగా చెప్పుకోవచ్చు ఏంటంటే మనకి సౌదీ అరేబియా ఇచ్చినటువంటి అవార్డు ఒకటి. ఏంటి సౌదీ అరేబియా ఇచ్చినటువంటి ఏ అవార్డు అంటే ఇది అవార్డు పేరేంటి, ఎప్పుడు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. అంటే అవార్డు పేరు, ఏ దేశం ఇచ్చింది, సో ఎప్పుడు ఇచ్చింది, అలాంటిది. సో ఇక్కడ కింగ్ అబ్దుల్ అజీజ్ ఆర్డర్ అండి. సో ఫస్ట్ అవార్డు వచ్చేసింది ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పొందిన అవార్డులో ఫస్ట్ది ఇక్కడ కింగ్ అబ్దుల్ అజీజ్ ఆర్డర్ అవార్డు. సో కింగ్ అబ్దుల్ అజీజ్ ఆర్డర్ అవార్డు సో ప్రదానం చేసిన దేశం వచ్చేసి ఇక్కడ సౌదీ అరేబియా దేశం అండి. ఏప్రిల్ 3, 2006 అంటే ఏప్రిల్ 3, 2016 ఏప్రిల్ 3 సో 2016 ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. సో మనకి ఇలా మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే అవార్డు ఎప్పుడు ఇచ్చారు కూడా అడుగుతున్న నేపథ్యం కూడా ఉంది, అండ్ ఏ దేశం ఇచ్చిందని నేపథ్యం ఉంది. అంటే ఎందుకు ఇచ్చారు ఈ అవార్డులు అంటే భారతదేశం అండ్ నెక్స్ట్ వచ్చి సౌదీ అరేబియా దేశాల మధ్య దౌత్య సంబంధాలని ఈ యొక్క బయోలేటరల్ రిలేషన్స్ ద్వైపాక్షిక సంబంధాలని బలోపేతం చేసినందుకు గాను ఇచ్చినట్లు ప్రకటించడం జరిగింది అనమాట, ఓకేనండి. సో కింగ్ అబ్దుల్ అజీజ్ ఆర్డర్ మరి పురస్కారం సౌదీ అరేబియా దేశం ఇచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి స్టేట్ ఆర్డర్ ఆఫ్ ది గజీ అమీర్ అమనుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ అవార్డు అమీర్ అమనుల్లా ఖాన్ చూడండి, అమీర్ అమనుల్లా ఖాన్. ఒక్కోసారి ఇలా కూడా అడగవచ్చు, 4 అవార్డులు ఇచ్చేసి అది ఏ దేశం ప్రదానం చేసింది నరేంద్ర మోడీ గారికి అని ఇవ్వచ్చు, లేదా సరికాని చేత అడగవచ్చు. అలాంటప్పుడు మరి స్టేట్ ఆర్డర్ ఆఫ్ గజీ అమీర్ అమనుల్లా ఖాన్ అవార్డుని మన భారత ప్రధానికి నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన అవార్డు ఎవరు ఇచ్చారంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ దేశం ఇచ్చిందండి. సో జూన్ 4, 2016 సో ప్రదానం చేయడం జరిగింది అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చినటువంటి అవార్డు వచ్చేసి ఇక్కడ ఏంటంటే అమీర్ అమనుల్లా ఖాన్ అవార్డు. పూర్తి అవార్డు అయితే ఇక్కడ స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమనుల్లా ఖాన్ అవార్డు, ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం ఇంకా అవార్డ్స్లలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలస్తీనా దేశ పురస్కారమైనటువంటి ఆ దేశం ఇచ్చే పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా ఇవ్వడం జరిగిందండి. కొన్ని మనకి భారత్ పాలస్తీన్ల మధ్య ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను ఇది ఫిబ్రవరి 10, 2018 సో వరకు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది పాలస్తీన్. నేను అడిగే అవకాశం తక్కువ, అంటే ఈ పేరే ఉందన్నమాట. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన అవార్డు చూడండి, ఈ ఇంతవరకు చెప్పిన అవార్డులలో దేశం పేరు లేదు. ఇప్పుడు కింగ్ అబ్దుల్ అజీజ్ ఆర్డర్ అనేది ఒక అవార్డు, అది సౌదీ అరేబియా దేశం ఇచ్చింది. స్టేట్ ఆర్డర్ ఆఫ్ ది గజీ అమీర్ అమనుల్లా ఖాన్ అవార్డు ఆఫ్ఘనిస్తాన్ దేశం ఇచ్చింది. అంటే అవార్డులలో దేశం పేరు లేదు, మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డుని ఎప్పుడు ఇచ్చింది, ఎప్పుడు ప్రదానం చేసింది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు ఫిబ్రవరి 10, 2018 ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది అంటే ఏ దేశం ఇచ్చింది అడగరు, ఎందుకోసం అంటే ఆ పేరులోనే ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అనే ఉంది కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఇజుద్దీన్ ఇది మాల్దీవుల దేశం ఇచ్చిందండి. ఆర్డర్ ఆఫ్ ది ఇజుద్దీన్ అనే అవార్డుని సో మనకు మాల్దీవుల దేశం మన భారత ప్రధానికి ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారికి జూన్ 8, 2019. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అవార్డుగా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలోనే భారత్
మాల్దీవుల దేశాల మధ్య కొన్ని వివాదాలు రావడం, మళ్ళీ సద్దుమణగడం. ఈ మధ్యనే మాల్దీవుల దేశ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ ముయిజ్ మన భారతదేశ పర్యటనకు రావడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో సో మనకి మన భారత్ నుండి మళ్ళీ సాయం పొందడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే సో ఈ సంబంధించిన అవార్డు అంటే గతంలో ఇచ్చారు మళ్ళీ ఈ సంబంధాలు సో పునఃప్రారంభమైన నేపథ్యం ఉంది కాబట్టి సో ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ది హిజుద్దీన్ అవార్డుని ఈ ఎవరు పొందడం జరిగింది, ఎప్పుడు పొందడం జరిగింది? మన భారత ప్రధాని. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ది హిజుద్దీన్ అనే అవార్డుని ఇచ్చినటువంటి దేశం ఏది అని చెప్పేసేటప్పుడు ఇక్కడ మాల్దీవుల దేశం. అంటే ఇది కాంటెంపరీగా వార్తల్లో ఉన్నటువంటి దేశం కాబట్టి మాల్దీవుల దేశం అదొక ఇంపార్టెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఆర్డర్ ఆఫ్ ది జాయద్ పురస్కారం. అంటే ఇది ఆర్డర్ ఆఫ్ ది జాయద్ పురస్కారాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది August 24, 2019లో. సో మనకి ఆర్డర్ ఆఫ్ ది జాయద్ పురస్కారం అండి. ఆర్డర్ ఆఫ్ ది జాయద్ అంటే అక్కడ జాయద్ అంటే కింగ్ పేరు అనమాట, యుఏఈ కింగ్ అక్కడ. సో మరి ఆర్డర్ ఆఫ్ ది జాయద్. సో భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య సంబంధాలని బలోపేతం చేసినటువంటి దృష్టిలో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ దేశం మనకి ఇంపార్టెంట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని దుబాయ్లో మనకు ఒక ఇంపార్టెంట్ ఉంది. అక్కడ ఒక యుఏఈ దుబాయ్లో అక్కడ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ప్రారంభించడం జరిగింది ఇటీవలనే. అంతేకాకుండా యుఏఈలోని అబుదాబిలోనే మనకి ప్రపంచ వాణిజ్య మంత్రుల అంటే WTO అనమాట, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి విషయంలో వాణిజ్య మంత్రుల సదస్సు కూడా మనకి 2024లోనే అబుదాబిలో జరిగిన నేపథ్యం అనమాట. ఆ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బహ్రెయిన్ దేశం. సో బహ్రెయిన్ దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి సివిలియన్ అవార్డు అయినటువంటి ఆర్డర్ ఆఫ్ ది రినైజైన్స్ అండి. ఆర్డర్ ఆఫ్ ది రినైజైన్స్. సో ఇది మనకి రినైజైన్స్ అంటే అర్థమైందంటే అర్థమైంది పునర్జీవనం అర్థం వస్తుందండి, పునర్జీవనం. ఇక్కడ ఈ కల్చరల్ రిలేషన్స్ని అభివృద్ధి చేసే విషయంలో ఈ అవార్డుని ఇస్తారు. సో భారత్ బహ్రెయిన్ దేశాల మధ్య కృషి చేశారు భారత ప్రధాని అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క కల్చరల్ రిలేషన్స్లో ఆర్డర్ ఆఫ్ ది రినైజైన్స్ పురస్కారాన్ని బహ్రెయిన్ దేశం August 24, 2019లో సో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది బహ్రెయిన్ దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లీజన్ ఆఫ్ ది మెరిట్. లీజన్ అనే పేరుతో ప్రపంచంలో రెండు దేశాల అవార్డ్స్ ఇస్తాయి. ఒకటి లీజన్ ఆఫ్ ది గ్రాండ్ హానర్ అనేది మనకి ఫ్రాన్స్ దేశం ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం లీజన్ ఆఫ్ ది మెరిట్ అనే అవార్డు మాత్రం ఎవరు ఇచ్చారంటే అమెరికా దేశం ఇచ్చింది December 21, 2020లో అనమాట. సో మొత్తం ఇక్కడ 7 అవార్డ్స్ పూర్తి చేసుకున్నాం. మనకు ఇంకా మరికొన్ని అవార్డ్స్ ఉన్నాయి. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ అంటే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది కంపానియన్ ఆఫ్ ది ఫిజీ అనేది ఈ యొక్క అవార్డు పూర్తి పేరు. సో మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే ఫిజీ దేశం ఇచ్చింది May 22, 2023. మరొక ఇంపార్టెంట్ ఉందండి, 2024లో ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది కంపానియన్ ఆఫ్ ది ఫిజీ ఇదే అవార్డు అనమాట. ఇదే అవార్డుని మళ్ళీ మన భారత రాష్ట్రపతి సో ద్రౌపది ముర్ము గారు కూడా ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అడగవచ్చు, భారత ప్రధాని ద్రౌపది ముర్ము గారికి గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అంటే ఇక్కడ ఏంటంటే సురినామ్ దేశం ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ అవార్డు కూడా ద్రౌపది ముర్ము గారికి రావడం జరిగింది. ఒక్కోసారి ఇలా అడగడానికి ఉంటుంది, కంపేర్ చేస్తూ సిమిలర్ చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లేదా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి ఒకటే దేశం ఒక అవార్డు ఇచ్చింది అంటే ఒకే దేశం ఆ అవార్డుని ఇద్దరికి ఇచ్చింది. సో మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చింది, ముర్ము గారికి ఇచ్చింది. అయితే మరి ఇక్కడ ఏదంటే అది ఫిజీ దేశం ఇచ్చిందండి. ఇది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ పురస్కారం. అట్లా కూడా అడగడానికి మనకు ఉంటుంది ఒకసారి, అంటే అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పపువా న్యూగినీ దేశం అండి. పపువా న్యూగినీ దేశం ఆర్డర్ ఆఫ్ ది లొగోహు అనే పురస్కారాన్ని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ది లొగోహు అనే పురస్కారాన్ని పపువా న్యూగినియా May 22, 2023 సో ప్రదానం చేయడం జరిగింది అనమాట, పపువా న్యూగినియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది నైలు పురస్కారం. ఈ ఆర్డర్ ఆఫ్ ది నైలు అంటే నైలు నది అంటే మనకి ఇక్కడ ఈజిప్ట్ దేశం ఉంది కాబట్టి ఇది ఈజిప్ట్ దేశం వాళ్ళు ఇచ్చారండి. ఈజిప్ట్ దేశం వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది నైలు పురస్కారాన్ని June 25, 2023 ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. అండ్ లీజన్ ఆఫ్ ది హానర్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ లీజన్ ఆఫ్ ది మెరిట్ అంటే అమెరికా దేశం ఇచ్చింది. లీజన్ ఆఫ్ ది మెరిట్ అవార్డు అమెరికా దేశం ఇచ్చింది.
అండ్ లీజన్ ఆఫ్ ది హానర్ అవార్డుని ఎవరు ఇచ్చారంటే ఫ్రాన్స్ దేశం ఇచ్చిందండి. సో జూలై 14, 2023 ఇవ్వడం జరిగింది. జూలై 14 అనేది ఏంటంటే ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్సవం. దాన్ని బ్యాస్టిల్ డే అని చెప్పేసి కూడా పిలుస్తారండి. అది యుద్ధం జరిగిన ప్రాంతాన్ని బేస్ చేసుకొని బ్యాస్టిల్ డే కూడా అంటారు. సో మరి ఒక ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జూలై 14, 2023. ఆ క్రమంలోనే మరి లీజన్ ఆఫ్ ది హానర్ అంటే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలని బలోపేతం చేసినందుకు గాను ఈ అవార్డును ఇవ్వడం జరిగింది అనమాట. ఇది లీజన్ ఆఫ్ ది హానర్ వచ్చేసి ఫ్రాన్స్ దేశం ఇచ్చింది. లీజన్ ఆఫ్ ది మెరిట్ అనే అవార్డు ఎవరు ఇచ్చారంటే అది ఒక అమెరికా దేశం ఇచ్చిందండి. అట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది హానర్ అనేది ఇది చూడండి. ఆర్డర్ ఆఫ్ ది హానర్ గ్రీస్ దేశం ఇచ్చింది ఆగస్టు 25, 2023 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఇక్కడ మీరు గమనించండి, చాలా అవార్డులలో కూడా మనకు ఆర్డర్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్టేట్ ఆర్డర్, బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్ ఆర్డర్ అని చెప్పేసి వచ్చే అవార్డు ఒకటే ఉందండి, ఇది ఆఫ్ఘనిస్తాన్. స్టేట్ ఆర్డర్ ఆఫ్ ది గజీ అమీర్ అమనుల్లా ఖాన్ అది ఆఫ్ఘనిస్తాన్ గుర్తుపెట్టుకోండి. అమనుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్. అంటే ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్డర్. అండ్ ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది పాలస్తీనా, ఇది మనకు పాలస్తీనా దేశం అని తెలిసిపోతుంది ఈజీగా. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఇజుద్దీన్ అండి, ఇజుద్దీన్. ఇప్పుడు మనకి మాల్దీవుల దేశ అధ్యక్షుడుగా మహమ్మద్ ముయిజ్ చూడండి, మహమ్మద్ ముయిజ్ అండ్ ఇజుద్దీన్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మాల్దీవుల దేశం. అండ్ ఆర్డర్ ఆఫ్ ది జాయద్, ఇది మనకి అక్కడ కింగ్ పేరు, అక్కడ ఆ వంశం పేరు కూడా అట్లే ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ ది జాయద్. సో ఇప్పుడు బిన్ జాయద్ ఆల్ నయన్ అని చెప్పేసి ఉన్నారు అక్కడ ఇప్పుడు ప్రిన్స్, అక్కడ యుఏఈ ప్రిన్స్ అనమాట. అట్లా ఇక్కడ జాయద్, ఆర్డర్ ఆఫ్ ది జాయద్. అండ్ ఆర్డర్ ఆఫ్ ది రినైజైన్స్ అంటే ఇక్కడ పునర్జీవనం అని చెప్పేసి బహ్రెయిన్ దేశం ఇచ్చింది. చూడండి ఇక్కడ ఆర్డర్తో వచ్చినటువంటి అవార్డ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ దేశం ఇచ్చింది. అండ్ ఆర్డర్ ఆఫ్ ది లొగూహు పపువా న్యూ గినియా లొగూహు. సో మరి ఆర్డర్ ఆఫ్ ది లొగూహు అనే పురస్కారాన్ని ఎవరిచ్చారు? ఆర్డర్ ఆఫ్ ది పపువా న్యూ గినియా. సో న్యూ గినియా. అండ్ అంటే న్యూ గినియా అంటే కొత్తగా ఉంది న్యూ గినియా కాబట్టి ఇట్లా దాని లోగో ఏందో చూద్దామని చెప్పేసి ఇట్లా చూడడానికి ఉంది అనమాట. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ న్యూ గినియా అంటే గిన్నె కొత్తగా ఉంది, ఇట్లా లోగోను ఏందో చూద్దాం. గిన్నె ఏదైనా ఉన్నప్పుడు మనకు ప్లేట్స్ ఏమన్నప్పుడు లోగో చూస్తాం కాబట్టి ఇట్లా. సో ఇట్లా ఆ లోగో ఏందో చూస్తాం, లోగో ఈ గిన్నెను గుర్తుపెట్టుకోండి, లేదా పపువా న్యూ గినియా. అంటే ఓసారి మన దగ్గర ఎంత సమాచారం ఉన్నా ఒక గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంటే, ఆప్షన్స్ ని గుర్తుపట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకోసం అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో అదే మెయిన్ గా ఉంటది అనమాట. మీరు మర్చిపోరు, నాకు తెలిసి పపువా న్యూ గినియా దేశం ఇచ్చిన అవార్డు ఏదండి? ఆర్డర్ ఆఫ్ ది లోగోహు. అట్లా. అండ్ ఆర్డర్ ఆఫ్ ది నైల్, ఇది ఏ దేశం ఇచ్చిందంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈజిప్ట్ దేశంలో ఉన్న నది నైలు నది. ఈజిప్ట్ వరప్రసాదినిగా ఇట్లా పిలుస్తూ ఉంటాము. అండ్ ఒక్కోసారి సార్ ఆఫ్ ది ఈజిప్ట్ గా పిలుస్తూ ఉంటాం కాబట్టి నైలు, ఆర్డర్ ఆఫ్ ది నైలు మనకి ఈజిప్ట్ దేశం ఇచ్చింది. ఈ మంత్స్ ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లీజన్ ఆఫ్ ది మెరిట్ అనే అవార్డుని అమెరికా దేశం ఇచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. లీజన్ ఆఫ్ ది ఆనర్ అవార్డు ఫ్రాన్స్ దేశం ఇస్తుంది. ఇంకోటి చూడండి, లీజన్ ఆఫ్ ది హానర్ ఉంటుంది అండ్ ఆర్డర్ ఆఫ్ ది హానర్ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ది హానర్ అవార్డుని ఎవరు ఇచ్చారంటే గ్రీస్ దేశం ఇవ్వడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆగస్ట్ 25, 2023. అండ్ నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్ప్. ఈ ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్ప్ అవార్డుని సో మరి దీనికి ఇంకొక పేరు ఉందండి, ఆర్డర్ ఆఫ్ ది ఇంకొకటి ఏమంటారు దాన్ని నగ్దగ్ పెల్గి కొర్లు కూడా పిలుస్తారండి. నగ్దగ్ పెల్గి కొర్లు అనే ఒక అవార్డు ఉందండి. ఈ అవార్డుని కూడా పిలుస్తారు ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్ప్. డిసెంబర్ 17, 2021 ప్రకటించారు. ఇది ప్రకటన అనౌన్స్మెంట్ చేశారు. బట్ మార్చి 22, 2024 ప్రదానం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఏ దేశం ఇచ్చింది ఈ ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్ప్ అనే అవార్డుని? ఏ దేశం ఇచ్చింది ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్ప్ అవార్డుని అంటే సో ఆ దేశానికి అన్కండిషనల్ సపోర్ట్ డ్యూరింగ్ ద కోవిడ్-19 అంటే కోవిడ్-19 కాలంలో, కోవిడ్-19 లాక్డౌన్ టైంలో ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ మహమ్మారి కారణంగా సో ఒక అన్కండిషనల్ సపోర్ట్ అంటే షరతులు లేని ఒక మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ దేశానికి సహాయం చేయడం జరిగింది. సో ఆహార ధాన్యాలు కానివ్వండి ఇలా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో
సో ఇచ్చాం. మరి ఏ దేశం చేసింది మన భారతదేశం సాయం COVID-19 టైంలో అంటే చాలా దేశాలు చేసింది. అందులో సో భూటాన్ దేశంకి చేసిన నేపథ్యంలో భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పోని ఈ అవార్డుని పొందడం జరిగిందనమాట. ఓకేనండి. ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో అంటే ఒక్కోసారి ఆ పేరు ఇవ్వకుండా నగ్దగ్ పెల్గి కుర్లు. సో భూటాన్ లో కూడా పేర్లు అలానే ఉంటాయండి. భూటాన్ జిగ్మే కేసర్ నాంగ్మల్ వాంగ్చుక్ అని చెప్పేసి అంటారు. భూటాన్ అధ్యక్షుడు వచ్చేసి జిగ్మే కేసర్ నాంగ్మల్ వాంగ్చుక్. అట్లా ఇక్కడ సో ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో ఒక భూటాన్, నగ్దగ్ పెల్గి కుర్లు అవార్డు, ఈ 2 అవార్డులన్నా కూడా ఒకటే అనమాట. సో ఈ నేపథ్యం చూసుకోండి. ఒక్కోసారి ఇట్లా కూడా అడగవచ్చు. COVID-19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ భారతదేశం షరతులు లేని మద్దతు ఇవ్వడానికి, ఆ దేశంలో షరతులు లేని మద్దతు ద్వారా సాయం చేసినందుకు గాను డ్రక్ గ్యాల్పో అవార్డు లేకపోతే నగ్దగ్ పెల్గి కుర్లు అవార్డుని సో ఏ దేశం ఇచ్చింది అన్నప్పుడు భూటాన్ దేశం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చింది. సో ప్రకటించింది 2021లో, ఇచ్చింది మాత్రం March 22, 2024. అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూస్ అండి. సెయింట్ ఆండ్రూస్ అపోజల్ అని కూడా ఉంటుంది పూర్తిగా. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ అండ్ అపోజల్ అని చెప్పేసి అంటాం. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ అండ్ అపోజల్. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ అండ్ అపోజల్ అండి. మీకు 2-3 సార్లు పలికితే ఏమైతుందంటే గుర్తుంటుంది. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ అండ్ అపోజల్ ఇది రష్యా దేశం ఇచ్చిందండి. ఈ అవార్డుని రష్యా దేశం ఇచ్చింది. అత్యున్నతమైన అవార్డు రష్యాలో. సో మరి April 12, 2019 ప్రకటించారు. సో ప్రదానం చేయడం మాత్రం July 9, 2024 ప్రదానం చేయడం జరిగింది. ఇది మనకు మొన్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC Group 3 ఎగ్జామ్లో అడగడం జరిగింది. అక్కడ ఏం చేసిండంటే సెయింట్ ఆండ్రూ అపోజల్ అవార్డు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఒక ఆప్షన్ ఇచ్చాడు. కానీ August 2024 అని మెన్షన్ చేయడం జరిగింది. కానీ August 2024లో ఇచ్చారో కాదు, July 9, 2024 ఇవ్వడం జరిగింది అనమాట. అది మనకు అంటే క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారు అనే దానికి ఒక నిదర్శనంగా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి అబకల్ అవార్డు అండి. అబకల్ అవార్డు. సో మరి అబకల్ అవార్డుని ఏ దేశం ఇచ్చిందంటే పలావ్ దేశం ఇచ్చింది. 2023లో పలావ్ దేశం సో ప్రకటించడం జరిగింది అబకల్ అవార్డుని. అదొకటి. మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అండి. ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డు. మరి ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డుని నైజీరియా దేశం ఇచ్చిందండి. నైజర్ అనేది ఇంకో దేశం ఉంటుంది, కానీ అది కాదండి, అది కూడా ఒక దేశమే. బట్ ఇక్కడ నైజీరియా దేశం ఇవ్వడం జరిగింది. సో నైజీరియా దేశం. సో ఈ మధ్యకాలంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మనకి నైజీరియా దేశాన్ని పర్యటించడం జరిగింది. తర్వాత బ్రెజిల్ దేశాన్ని పర్యటించడం జరిగింది. ఆ క్రమంలో నైజీరియా దేశ అత్యున్నతమైన పౌర పురస్కారం. బాగా గుర్తుపెట్టుకోండి, 2 అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చిన అవార్డులలో. ఇది 2024లో ఇచ్చిన అవార్డులలో. అంటే ఒకటి ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో అవార్డు అనేది భూటాన్ దేశం 2024లో ఇచ్చారు. ఓకే. అయితే ఈ అవార్డు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అనేది సో ఫస్ట్ టైం అనమాట ఒక విదేశీయుడికి ఇవ్వడం. అది ఆ విదేశీయుడు ఎవరంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఎక్కడ భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం పొందిన తొలి విదేశీయుడు అన్నప్పుడు కూడా ఎవరు వస్తారంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉందండి. ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డుని పొందినటువంటి 2వ విదేశీయుడు వచ్చేసి మనకి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. గతంలో క్వీన్ ఎలిజబెత్ అంటే ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఈ అవార్డు పొందడం జరిగింది. మళ్ళీ క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డుని నైజీరియా దేశం నుండి పొందినటువంటి 2వ విదేశీయుడు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ సో మనకి ఎవరండి మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు November 17, 2024 పొందడం జరిగింది. అండ్ డొమినికా రిపబ్లిక్ ఇచ్చే దేశం డొమినికా అవార్డ్ ఆఫ్ ది హానర్. డొమినికా ఇది ఈజీ గుర్తుపెట్టవచ్చండి. డొమినికా అవార్డ్ ఆఫ్ ది హానర్. ఎందుకు డొమినికా దేశం ఉంది. ఇది కూడా మనం November 20, 2024 ప్రదానం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి మన క్యారికామ్ అంటే కరేబియన్ దీవుల సముదాయం గల దేశం సదస్సు జరిగింది. క్యారికామ్ మన బ్రెజిల్ దేశంలో ఏదైతే G20 సమావేశం జరిగిందో దాని తర్వాత మనకి క్యారికామ్ దేశాల సదస్సు జరిగింది. ఆ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది అనమాట. డొమినికా అవార్డ్ ఆఫ్ ది హానర్ November 20, 2024 డొమినికా దేశం ఇచ్చింది. ఓకేనా. డొమినికా రిపబ్లిక్ అని చెప్పేసి అంటాం. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆఫ్ ది గయానా. సో గయానా దేశం ఇచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఇది కూడా ఎప్పుడండి November 20, 2024. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. ఇది బార్బడోస్ దేశం ఇచ్చిందండి. సో మరి బార్బడోస్ దేశం ఇవ్వడం జరిగింది. సో మరి బార్బడో దేశం ఇది కూడా కరేబియన్ దీవుల సముదాయం గల దేశంలో దీవులలో ఇది ఒకటి అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో 2024లో 2024లో ఇంతవరకు వచ్చిన అవార్డ్స్ మనం చూద్దామండి. 2024లో సో ఇచ్చినటువంటి అవార్డులలో మనం చూస్తే ఒక్కసారి చూద్దామండి. 2024లో వచ్చినటువంటి అవార్డు ఒకటి వచ్చేసి ఇక్కడ
ఓకేనా. మనకంటే యాక్చువల్గా భూటాన్ దేశం ఇచ్చిన అవార్డు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో లేకపోతే నగదగు పెల్గి కోర్లు 2021లో ప్రకటించారు. బట్ ఇది 2024లో ప్రదానం చేశారు. కాబట్టి మనం 2024గా కన్సిడర్ చేస్తే అదొక అవార్డు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా దేశం ఇచ్చిన అవార్డు. యాక్చువల్గా రష్యా దేశం కూడా 2019లో ఇది అనౌన్స్ చేసింది. బట్ ప్రదానం చేయడం మాత్రం July 9, 2024. ఇది కూడా మనకు 2024గా మనకి ప్రదానం చేసినగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎబెకెల్ అవార్డు 2023 ఇది ప్రకటించారు, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అది 2023 అండి. అండ్ ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డు కూడా 2024లోనే ప్రదానం చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ఇది కూడా 2024. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆఫ్ ది గయాన్ ఇది కూడా 2024. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది బార్బడోస్ 2024. మనకి ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024లో 2024 సంవత్సరంలో ఈ క్రింది ఏ దేశం అవార్డుని ప్రదానం చేసింది అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశాలు? భూటాన్ దేశం ప్రదానం చేసింది చూడండి, ప్రకటించింది వేరే, ప్రదానం చేసింది. ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్ప్ భూటాన్, అండ్ ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూస్ అండ్ అపోజల్ రష్యా దేశం, అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా దేశం, అండ్ డొమినికా అవార్డ్ ఆఫ్ ది ఆనర్ అది కూడా మనకి డొమినికా రిపబ్లిక్ దేశం, అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆఫ్ ది గయానా అది కూడా మనకి గయానా దేశం, అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ఇది కూడా మనకి బార్బడోస్ దేశం. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి, మొత్తం 19 అవార్డుని 19 దేశాలు అత్యున్నతమైన అవార్డులని ఇవ్వడం జరిగింది అనమాట. ఇలా 2 అవార్డ్స్ యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది. ఒకటి వచ్చేసి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ భూటాన్, దట్ ఈస్ ఒక ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పో, ద ఫస్ట్ ఇండియన్ అండ్ ద ఫస్ట్ ఫారినర్ హూ రిసీవ్డ్ దట్ అవార్డ్ భూటాన్ అవార్డ్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నైజీరియా దేశ విషయంలో ఒక ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అనే అవార్డు, నైజీరియా దేశ అత్యున్నత పౌర పురస్కారం పొందిన 2వ విదేశీయుడు, సెకండ్ ఫారినర్ అన్నమాట. ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అండ్ ఫస్ట్ ఫారినర్ హూ రిసీవ్డ్ దట్ ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డ్ బై నైజీరియా అంటే దట్ ఈస్ క్వీన్ ఎలిజబెత్. అండ్ మనకి ఇంగ్లాండ్ రాయినటువంటి క్వీన్ ఎలిజబెత్ ఈ అవార్డు పొందినటువంటి తొలి విదేశీయులుగా గుర్తించబడడం జరిగింది అనమాట. కాబట్టి ఈ దేశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఒక్కోసారి కరేబియన్ దేశాలు ఏవి ఈ యొక్క అవార్డుని ఇచ్చాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇలా అడిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 19 దేశాల అత్యున్నత పురస్కారాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. వీటి తర్వాత మరి వివిధ దేశాల పురస్కారాలు అంటే హైయెస్ట్ అవార్డ్స్ బై ది వేరియస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట టు ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. దెన్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అంటే ఇప్పుడు ఇంత డిస్కస్ చేసినాం. అంటే అంతర్జాతీయ అవార్డులు అంటే అంతర్జాతీయ పరంగా అంటే వివిధ సంస్థలు ఇచ్చినటువంటి అవార్డులు. ఇప్పుడు పర్యావరణ పరంగా కృషి చేసినందుకు ఒక అవార్డు, లేదా శాంతియుతంగా కృషి చేసినందుకు మరొక అవార్డులు ఇలా ఇస్తున్న నేపథ్యంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి మరి అంతర్జాతీయ అవార్డులు చూద్దామండి. అందులో మనం చూస్తే సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ అంటే ఇది ఒక సంస్థ అనమాట. అంతర్జాతీయ అవార్డులు మనం ఎట్లా కన్సిడర్ చేసుకుంటామంటే సంస్థలు ఇచ్చినటువంటి అవార్డులు. ఇప్పుడు సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ అనే సంస్థ ఉంటుందండి. ఇది దక్షిణ కొరియాలో ఉన్నటువంటి సంస్థ. సో మరి ఇక్కడ శాంతి రంగంలో శాంతియుత విషయాల్లో మాట్లాడడం కానివ్వండి, శాంతి స్థాపన విషయంలో కృషి చేయడం కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ నేపథ్యంలో మనకి ఏంటంటే ఇక్కడ సియోల్ పీస్ ప్రైజ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సియోల్ పీస్ ప్రైజ్ అండి. సియోల్ పీస్ ప్రైజ్ 2018 ఇది మనకు 2018లో అంటే 2018 సంవత్సరంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అండి. ఏంటండి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటే ఈ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుని ఎవరు ఇచ్చారని చెప్పేసి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ. మనకి ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఈ 1972 జూన్ 5న మనకి ఏర్పడింది. స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. అంటే పర్యావరణ రంగంలో పర్యావరణ విషయంలో కృషి చేసినందుకు గాను ఈ అవార్డుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి గ్లోబల్ గోల్ కీపర్ అంటే గోల్ కీపర్ అంటే లక్ష్యాలని సాధించే విషయంలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డుని ఎవరు ఇచ్చారంటే ఇక్కడ మెలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ లేదా బిల్ అండ్ మెలిందా ఫౌండేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇది బిల్ గేట్స్ వాళ్ళ సంబంధించిన ఫౌండేషన్.
మెలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ అని చెప్పేసి అంటామండి. అండ్ గేట్స్ ఫౌండేషన్, గేట్స్ అంటే ఇక్కడ బిల్ గేట్స్. సో ఎందుకు ఇచ్చారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు అంటే, సో మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ లక్ష్యాలని సాధించినందుకు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఒక పారిశుద్ధ నిర్వహణ నేపథ్యంలో ఒక శానిటేషన్ విషయంలో ఒక సంవత్సరం ఒక విప్లవంలా ఒక రివల్యూషనరీగా అయింది ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ భారతదేశంలో అని చెప్పేసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకోసం 2014 జూన్ 2న మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ప్రారంభించబడింది అనమాట. ఒకన సో మనకి ఏ కదం స్వచ్ఛతాకి హౌర్ అంటే ఒక సంబంధించినటువంటి ఒక అడుగు స్వచ్ఛత వైపు అని చెప్పేసి ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడి 2019 అంటే 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన కార్యక్రమం 2019 అక్టోబర్ 2 అంటే గాంధీ యొక్క 150 జయంతి నాటికి భారతదేశం ఓడిఎఫ్ దేశంగా, ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే ఇక్కడ బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మారిపోయింది. ఈ క్రమంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ అభియాన్ని ప్రారంభించడం భారతదేశం ఆ కృషికి గాను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు 2019లో మిలిందా గేట్స్ ఫౌండేషన్ సో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఏంటంటే అంతర్జాతీయ పరంగా అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారు, ఒక అవార్డు ఇచ్చారు. ఏంటంటే అంతర్జాతీయంగా సో మనకి మార్కెట్ని ప్రోత్సహించే ఉద్దేశం, బిజినెస్ని ప్రోత్సహించే ఉద్దేశం ఇలాంటివి ఉంది మన భారతదేశం చేస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి సో ఈ ఎల్పిజిలో భాగంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా సో ఈ క్రమంలో ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. అంతర్జాతీయ వాణిజ్య అంటే ఇక్కడ బిజినెస్ కేంద్రం అని చెప్పేసి అంటే ఇది WTO కాదండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వేరే, ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ వేరే. సో వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డే ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు 2019. ఇది అప్పుడే ప్రారంభించారు ఈ అవార్డుని. అంతర్జాతీయ వాణిజ్యవేత్తల సముదాయం సంబంధించిన గ్రూప్ వాళ్ళు ప్రారంభించారు. సో బిజినెస్ మ్యాన్ అది ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఇన్ 2019. ఇది కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్, ఇది మనకి యూకేలో ఉన్నటువంటి సంస్థ, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న సంస్థ. కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు పర్యావరణ పరంగా కృషి చేయడం, అంతేకాకుండా పర్యావరణ రంగంతో పాటుగా ఇక్కడ సౌర విద్యుత్తుని ఆ విధంగా ప్రోత్సహించే విషయంలో ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేసుకున్నాం ఫ్రాన్స్ దేశం మద్దతుతో. మనకి హర్యానాలోని గురుగ్రామ్లో అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటు చేసినాం. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ఇతివృత్తంతో. ఇలాంటి నేపథ్యంలో మరి గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు అండి. ఈ అవార్డుని అంటే ఇక్కడ గ్లోబల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్సిషన్ ఇన్ ఎనర్జీ అంటే ఈ యొక్క ఎనర్జీ అనేది ట్రాన్సిషన్ అవుతుంది, పరివర్తనం చెందాలి అంటే ఫ్రమ్ ది ఫజిల్ ఫ్యూయల్స్ టు ది ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ అంటే ఇక్కడ శిలాజ ఇంధనాల నుండి పర్యావరణయుత ఇంధనాలకి అని అంటే శిలాజ ఇంధనాలు అయితే మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ కి రిలీజ్ అవుతాయి. అదే పర్యావరణయుత ఇంధనాలు అయినటువంటి పవన విద్యుత్ కానివ్వండి, లేకపోతే దీంతో పాటుగా సౌర విద్యుత్ కానివ్వండి, గ్రీన్ హైడ్రోజన్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో భారతదేశం కృషి చేస్తుంది, భారత ప్రధాని కృషి చేస్తున్నారనే నేపథ్యంతో కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డుని 2021కి సో ఇవ్వడం జరిగింది అనమాట. అదొక ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇటీవల ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియన్ అమెరికన్ సంబంధించినటువంటి ఒక సంస్థ అనమాట, మైనార్టీ సంస్థ, ఏఐఏఎం అని చెప్పేసి అంట. అమెరికాలో ఉన్నటువంటి సంస్థ ఇది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనార్టీస్ అండ్ వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ వాళ్ళు సంయుక్తంగా సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సో డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డుని 2024కి ప్రకటించడం జరిగింది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఇది మనకి చివరిగా 2024లో వచ్చినటువంటి అవార్డు, ఒక అంతర్జాతీయ అవార్డు. ఇది ఏంటంటే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డు 2024. ఎవరు దీన్ని ప్రకటించారు అని చెప్పేసి అంటే ఒక అసోసియేషన్ ఆఫ్ ది అంటే ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియన్ అమెరికన్స్. ఐ అంటే ఇండియన్, ఏ అంటే అమెరికన్స్, ఎం అంటే మైనార్టీస్, అసోసియేషన్ ఆఫ్ ది ఇండియన్ అమెరికన్ మైనార్టీస్ అండ్ వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని సో ప్రకటించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. అంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అండి, ఇప్పటి వరకు అంటే ఈ రోజు ఈ క్లాస్ అయ్యేంత వరకు చూసినట్లయితే
ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వివిధ దేశాలు ఇచ్చినటువంటి అవార్డులు అంటే 19 దేశాల వాళ్ళు 19 దేశాల వాళ్ళు ఆ దేశాల యొక్క సివిలియన్ అవార్డ్స్ అంటే పౌర పురస్కారాలు ఇచ్చారు. వాటితో పాటుగా ఇప్పుడు అంతర్జాతీయ అవార్డులు వచ్చేసి మనకు 6 రావడం జరిగింది అనమాట, మొత్తం 25. ఇట్లా మనం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ నేపథ్యం చూసుకొని ఖచ్చితంగా మనకు అడిగే అవకాశం ఉందండి. మనకి అంటే ఈ సంబంధించిన అవార్డుల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి అవార్డులలో ఒక రికార్డు అనేది ఉంటుంది కాబట్టి సో ఆ రికార్డును గుర్తుపెట్టుకుంటూ సో మనకు ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. మనము ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంశాలను ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. సో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి వివిధ దేశాల అత్యున్నత పురస్కారాలు అండ్ అంతర్జాతీయ పురస్కారాలు. కింగ్ అబ్దుల్ అజీజ్ ఆర్డర్ అవార్డు సౌదీ అరేబియా దేశం ఇచ్చింది April 3, 2016. అండ్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ గజీ అమీర్ అమనుల్లా ఖాన్ అవార్డు ఆఫ్ఘనిస్తాన్ దేశం ఇచ్చింది June 4, 2016 ఇచ్చిందంటే ఇక ప్రదానం చేసింది. అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా February 10, 2018 ప్రదానం చేయడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ది ఇజుద్దీన్ మాదుల దేశం ప్రదానం చేసింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి June 8, 2019. ఆర్డర్ ఆఫ్ ది జాయద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ప్రదానం చేశారు August 24, 2029. సో 2019 అండి, 2019 అండి, August 24, 2019. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది రినెజెన్స్ బహ్రెయిన్ దేశం ఇచ్చింది August 24, 2019. లీజన్ ఆఫ్ ది మెరిట్ చూడండి, లీజన్ ఆఫ్ ది హానర్ ఉంటుంది. లీజన్ ఆఫ్ ది హానర్ అవార్డుని ఓకేనా ఫ్రాన్స్ వాళ్ళు గ్రీస్ వాళ్ళు ఇస్తారు. లీజన్ ఆఫ్ ది మెరిట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లీజన్ ఆఫ్ ది ఆనర్ ఫ్రాన్స్ దేశం ఇస్తుంది. అండ్ లీజన్ ఆఫ్ ది మెరిట్ అవార్డుని అమెరికా ఇస్తుంది. అండ్ లీజన్ ఆఫ్ ది హానర్ అవార్డుని గ్రీస్ దేశం ఇస్తుంది అండి. అంటే ఇది ఆర్డర్ ఆఫ్ ది హానర్ అవార్డుని గ్రీస్ దేశం ఇస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి, హానర్ 2 హానర్లు ఉంటాయి. ఒకటి లీజన్ ఆఫ్ ది హానర్ ఫ్రాన్స్ దేశం ఇచ్చింది, ఆర్డర్ ఆఫ్ ది హానర్ గ్రీస్ దేశం ఇచ్చింది. మరొకసారి చూద్దాం, లీజన్ ఆఫ్ ది మెరిట్ అవార్డుని అమెరికా దేశం ఇచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఆర్డర్ ఆఫ్ ది ఫిజి అవార్డుని ఫిజి దేశం ఇచ్చింది May 22, 2023. ఆర్డర్ ఆఫ్ ది లొగూహు పపువా న్యూ గిని వాళ్ళు ఇచ్చారు సో మన May 22, 2023. ఆర్డర్ ఆఫ్ ది నైలు ఈజిప్ట్ దేశం ఇచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి June 25, 2023. లీజన్ ఆఫ్ ది హానర్ ఫ్రాన్స్ దేశం July 14, 2023. ఆర్డర్ ఆఫ్ ది హానర్ సో లీజన్ ఆఫ్ ది హానర్ ఫ్రాన్స్, ఆర్డర్ ఆఫ్ ది హానర్ గ్రీస్. అండ్ ఇంకొకటి ఇంత చెప్పుకున్నాం చూడ లీజన్ ఆఫ్ ది మెరిట్ అమెరికా, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్ప్, దీనికి మరొక అవార్డు మరొక పేరు నగ్దగ్ పెల్గి కొర్లు అవార్డు భూటాన్ దేశం December 17, 2021 ప్రకటించారు. March 22, 2024 ప్రదానం చేశారు. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ అండ్ అపోజల్ అవార్డ్ April 12, 2019 ప్రకటించారు రష్యా దేశం. సో July 9, 2024 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అండ్ ఎబెకల్ అవార్డు 2023 పలావ్ దేశం ప్రకటించింది, అంతే, ఇది ఇంకా ప్రదానం చేయలేదు, ప్రకటించింది. అండ్ కానీ భారత్లో మాత్రం ఉంది. ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డు November 17, 2024 నైజీరియా దేశం ఇచ్చింది. డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ November 20, 2024. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆఫ్ గయానా అవార్డు గయానా దేశం ఇచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి November 20, 2024. అండ్ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది బార్బడోస్ దేశం, ఈ అవార్డు అంటే బార్బడోస్ దేశం ఇచ్చిన అవార్డు ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది బార్బడోస్. ఇలా మొత్తం 19 దేశాలు ఇచ్చినటువంటి అవార్డులు అండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. అండ్ అంతర్జాతీయ అవార్డులలో మనం చూసినట్లయితే సియోల్ పీస్ ప్రైజ్ 2018 సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ 2018 ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ ఇచ్చింది. అండ్ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ 2019 మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చింది. అండ్ ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డ్ 2019 ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ వాళ్ళు ఇచ్చారు. అండ్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డ్ 2021 కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. అండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ 2024 ఓకేనా, ఇది మనకి అసోసియేషన్ ఆఫ్ ది ఇండియన్ అమెరికన్స్ మైనార్టీస్ అండ్ వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ వాళ్ళు సంయుక్తంగా సో మనకి నరేంద్ర మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. మొత్తం మీద 19 దేశాల అత్యున్నత పురస్కారాలు. మరొకసారి ఇంతవరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 19 దేశాల అత్యున్నత పురస్కారాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 అంతర్జాతీయ అవార్డులు రావడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఎవరిచ్చారు ఏంటి మనకి ఇంపార్టెంట్ అండి. సో మనకి ఖచ్చితంగా రాబో పోటీ పరీక్షల్లో మనకి అవార్డ్స్ పైన అడిగే అవకాశం ఉన్నప్పుడు ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి అవార్డుల పైన అడిగే అవకాశం ఉంటే ఇలాగే బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. ఓకేనా, ఒక బిట్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.